లక్కీ విన్నర్ 2 డి ధరణి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్ రియల్ నెంబర్స్లో ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం ఒక థీరం నేర్చుకొని సెకండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం నేర్చుకునే థీరం ఏంటంటే లెట్ పి బి ఏ ప్రైమ్ నెంబర్. పి అనేది ఒక ప్రైమ్ నెంబర్గా తీసుకున్నాము. పి అనేది ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్. ఓకే, ఈ పి divides a square, then p divides a, where a is any positive integer. ఇక్కడ చూడండి, పిబిఏ ప్రైమ్ నెంబర్. పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాము. పి అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఈ పి డివైడ్స్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఒక స్క్వేర్ నెంబర్. ఏ స్క్వేర్ అంటే ఒక స్క్వేర్ నెంబర్. పి అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే, అంటే ఒక స్క్వేర్ నెంబర్ని డివైడ్ చేస్తే, దెన్ పి డివైడ్స్ ఏ. అప్పుడు పి ఏం చేస్తుంది? ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇదిగో పి డివైడ్స్ ఏ, ఒక స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్కి అంటే ఏ స్క్వేర్కి ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్. ఓకే, ఒక స్క్వేర్ నెంబర్ని పి డివైడ్ చేస్తే దీని యొక్క స్క్వేర్ రూట్ని కూడా పి డివైడ్ చేస్తుంది. ఓకే, వేర్ ఏ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ ఏ అనేది ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కదా, అందరికీ తెలిసిందే కదా. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ఇప్పుడు 2 డివైడ్స్ ఇక్కడ ఏదైనా ఒక స్క్వేర్ నెంబర్ తీసుకోండి. సపోజ్ 16 తీసుకున్నాం. 16 అనేది స్క్వేర్ నెంబర్ కదా. సో 2 డివైడ్స్ 16 అంటే if 2 divides 16, then 2 divides చెప్పండి, 2 divides 16 డివైడ్ చేస్తుంది అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 4. 16 యొక్క స్క్వేర్ రూట్ ఏంటి? 4. అంటే ఇక్కడ చూడండి, 16 ప్లేస్లో మనం 4 స్క్వేర్ అని రాయొచ్చు కదా, ఏ స్క్వేర్ లాగా. సో 2 divides 4 స్క్వేర్, దెన్ 2 divides ఏ 4. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. ఇఫ్ 3 డివైడ్స్, ఇక్కడ 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్గా తీసుకుందాము. 3 డివైడ్స్ ఇక్కడ ఏదైనా ఒక స్క్వేర్ నెంబర్ తీసుకోండి. 81 తీసుకుందాం. 81 అనేది స్క్వేర్ నెంబర్ అండ్ 3 టేబుల్లో కూడా డివైడ్ అవుతుంది. దెన్ ఇప్పుడు చెప్పండి, 3 డివైడ్స్ ఇప్పుడు చెప్పండి, 3 డివైడ్స్ 81 అయితే దెన్ 3 డివైడ్స్ దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 9. అంటే ఇక్కడ 81ని మనం 9 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ ఉంది కాబట్టి 9 స్క్వేర్. అంటే 3 డివైడ్స్ 9 స్క్వేర్, దెన్ 3 డివైడ్స్ 9. ఓకే, ఈ థీరంను ఉపయోగించి మనం √2, √3, √5 ఇలాంటివన్నీ కూడా, ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. అవి కూడా ఎలా ప్రూవ్ చేయాలనేది మనకి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే సేమ్ మోడల్ ఎక్సర్సైజ్లో కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి కాబట్టి అవి చెప్పడం లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ సమ్, ప్రూవ్ దట్
రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఇలాంటి వాటిని ఎలా చేస్తామంటే రూట్ 5 ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నాడు కదా, దీన్ని రేషనల్గా తీసుకొని ఏదో ఒక సింప్లిఫికేషన్ చేస్తాం. మనకేమొస్తుంది, ఒక రాంగ్ స్టేట్మెంట్ వస్తుంది. ఆ రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది, మనం తీసుకునేదే రాంగ్. రేషనల్గా తీసుకున్నాం కదా, రేషనల్ కాదు ఇర్రేషనల్, కాబట్టి మనం రేషనల్ అని తీసుకున్నాం కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది. దీన్ని ఈ మెథడ్లో మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ చూడండి, లెట్ us assume proof. let us assume అంటే మనం అనుకుంటాం అనమాట. ఏమని అనుకుంటాము, రూట్ 5 ఈజ్ ఏ రేషనల్. రూట్ 5ని ఒక రేషనల్ అనుకుంటాం. ఇలాంటి సమ్స్ చూడండి, వర్కింగ్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలామందిని. వర్కింగ్ అనేది కొంచెం రాయడం అనేది నీట్గా ఉండాలి, నీట్గా నేర్చుకోవాలి. ఓకే, లెట్ us assume రూట్ 5 ఈజ్ ఏ రేషనల్. రేషనల్ అని తీసుకున్నాం. రేషనల్ అంటే ఏంటి, p/q ఫామ్. ఓకే, సో రూట్ 5 ఈజ్ ఈక్వల్, నేను p/q ఫామ్లో ఏ విధంగా రాస్తాను, a/b అని రాస్తాను. వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ ఏబి ఆర్ కోప్రైమ్స్ అంటే ఏంటి, ఏబీలు ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వవు, వన్ టేబుల్లో తప్ప మరి ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వవు అని అర్థం. కోప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు, వన్ తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు అని అర్థం. ఓకే, వేర్ ఏ బిఆర్ కోప్రైమ్స్, కామన్ ఫ్యాక్టర్స్ ఏమంటే క్యాన్సిల్ చేయగా వచ్చినవి అనమాట ఇది. ఓకే, అండ్ b నాట్ ఈక్వల్ 0. ఇది మనకి యూనివర్సల్ రూల్. ఇది డినోమినేటర్ ఎప్పుడు కూడా, మ్యాథ్స్లో డినోమినేటర్ ఎప్పుడు కూడా 0 తీసుకోకూడదు. ఓకే, ఎక్కడైనా ఒక p/q ఫామ్ వచ్చిందంటే ఖచ్చితంగా డినోమినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ 0. ఓకే, సరే, రూట్ 5 ఈజ్ ఈక్వల్ a/b వేర్ a, b ఆర్ కోప్రైమ్స్ అండ్ b నాట్ ఈక్వల్ 0. ఇక్కడ చూడండి, ఇది మాత్రం చూడండి, a, b ఆర్ కోప్రైమ్స్. సరే, ఇప్పుడు దీన్ని ఏదో సింప్లిఫై చేయాలి కదా. సింప్లిఫై చేస్తే మనకి ఏదో ఒక రాంగ్ స్టేట్మెంట్ వస్తుంది. సింప్లిఫై ఏం చేద్దాము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేరింగ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందో చెప్పండి, రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a/b హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఇంప్లైజ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 5 ఈజ్ ఈక్వల్, ఇది a స్క్వేర్ బై b స్క్వేర్. దిస్ ఈజ్ ఇంప్లైజ్ b స్క్వేర్ ఇటు తీసుకొచ్చాం అనుకోండి 5b స్క్వేర్ అవుతుంది. అంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5b స్క్వేర్. ఇక్కడ 5b స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 5 ఇంటూ b స్క్వేర్ అని అర్థం కదా. 5b స్క్వేర్ అంటే 5 ఇంటూ b స్క్వేర్ అని అర్థం. ఇక్కడ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ b స్క్వేర్ కదా. దీని మీనింగ్ ఏంటిది, ఏ స్క్వేర్ని 5 ఇంటూ సంథింగ్గా రాసాం. అంటే 5 టేబుల్లో ఏ స్క్వేర్ ఉంటుంది అని అర్థం. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూడండి, నేను 15 తీసుకున్నాను. 15 ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 3 అని రాశాను. అంటే దాని అర్థం ఏంటి, 5 టేబుల్లో 15 ఉంటుంది, అలాగే 3 టేబుల్లో కూడా 15 ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ 5 ఇంటూ సంథింగ్ బీ స్క్వేర్ అని రాసామంటే 5 టేబుల్లోని ఏ స్క్వేర్ ఉంటుంది, బీ స్క్వేర్ టేబుల్లో కూడా ఏ స్క్వేర్ ఉంటుంది. మనం ఇక్కడ 5 ఒకటి తీసుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి, 5 డివైడ్స్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ఎంప్లాయిస్, దీన్ని బట్టి ఏ విధంగా రాయొచ్చు, 5 డివైడ్స్ ఏ స్క్వేర్. ఓకే, సరే, మనం దీనికి ముందే ఒక థీరం నేర్చుకున్నాం. ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఒక థీరం నేర్చుకున్నాం. 5 డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే 5 డివైడ్స్ ఏ అని రాయొచ్చు కదా, ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా. సరే, రాద్దాం. దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 5 డివైడ్స్ ఏ. 5 డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే 5 డివైడ్స్ ఏ. ఒక స్క్వేర్ నెంబర్ని డివైడ్ చేస్తుంది అంటే
దాని యొక్క రూట్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇది దీన్ని 1 అనుకోవచ్చు. ఇక్కడ a² = 5b² ఉంది కదా, దీన్ని 1 అనుకున్నాం ఎందుకంటే ఇది మనకి నెక్స్ట్ ఇంకా ఉపయోగపడుతుంది. దీన్ని 2 అనుకుందాం. ఓకే సరే, ఇప్పుడు 5/a అంటే అర్థం ఏంటి? 5 టేబుల్లో a అనేది ఉంది అని అర్థం కదా. 5/a అంటే అర్థం ఏంటి? 5 టేబుల్లో a అనేది ఉంది కదా. సో మనం ఏం చేద్దాం, లెట్ a ఈజ్ ఈక్వల్ 5 టేబుల్లో a ఉంది కదా, అంటే a ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ సంథింగ్ ఏదో ఒకటి రాయాలి కదా. a ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ సమ్ సపోజ్ c తీసుకున్నాం. ఆల్రెడీ b ఎక్కడ వాడేసాం కాబట్టి c తీసుకున్నాం, 5c. ఓకే, ఇందాక చెప్పాం కదా a ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ c అంటే అర్థం ఏంటి? 5 టేబుల్లో a ఉంటుంది కదా. 5/a అన్న 5 టేబుల్లో ఏ ఉంటుందన్న ఒకటే కదా. సో అందుకే a ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ సంథింగ్, ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, నేను c తీసుకున్నాను. ఓకే, నా ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. దీన్ని కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్స్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి. రెండు వైపులా స్క్వేర్స్ చేస్తే ఇది a² ఈజ్ ఈక్వల్, ఇది 5c² ఇంప్లాయిస్ a² ఈజ్ ఈక్వల్ 5c² అంటే 25c². అంతేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ వాడుకుంటాం. ఇక్కడ మనం 5/c అని ప్రూవ్ చేసాం కదా, ఇక్కడ 5/b అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, a² బదులుగానే 5b² రాయొచ్చు కదా. a² బదులుగా 5b² రాస్తున్నాను. దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 5b². a² బదులుగా 5b² రాయొచ్చు కదా. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 25c². ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఫ్రమ్ 1, ఫస్ట్ ఈక్వేషన్ నుండి వచ్చింది ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 5 ఇటు సైడ్ వెళ్తే బై 5 అవుతుంది. అంటే ఏంటి? 5 5 = 25 క్యాన్సిల్ అవుతుంది కదా. దిస్ ఈజ్ ఎంప్లాయిస్ b² ఈజ్ ఈక్వల్ 5c². ఇప్పుడు చెప్పండి, b² ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ సంథింగ్ అని ఉంది. అంటే దీని మీనింగ్ ఏం చెప్పాము? సేమ్ ఇందాకలాగే 5 టేబుల్లో b² అవుతుంది. అంటే 5 టేబుల్లో b² వస్తుంది అంటే దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 5 డివైడ్స్ b²ని డివైడ్ చేస్తుంది. సేమ్ ఇందాక థియరం ప్రకారం 5 డివైడ్స్ b² అంటే 5 డివైడ్స్ b రాయొచ్చు కదా. 5 డివైడ్స్ b, దీన్ని మనం థర్డ్ ఈక్వేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే 1 2 లైన్ కదా, థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక రాంగ్లీ స్టేట్మెంట్కి వచ్చాం. ఎక్కడ వచ్చింది మీరు ఒకసారి కనిపెట్టండి. ఒక రాంగ్లీ స్టేట్మెంట్కి వచ్చాం మనం. ఎక్కడ వచ్చాము మీరు కనిపెట్టండి. పైకి చేర్పేస్తున్నాను. కనిపెట్టారా? చెప్పండి, ఏంటి రాంగ్లీ స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ 2 3 నుండి మనం ఏం గమనించవచ్చు? 5 డివైడ్స్ a, 5 డివైడ్స్ b. అంటే a అనేది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, b అనేది కూడా 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఫ్రమ్ 2 and 3 మనం ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ 2 and 3 సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ నుండి మనం ఏం చెప్పొచ్చు? 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బికి ఒక కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఏంటి? ఏబి రెండు కూడా 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. కానీ మనం తీసుకున్న ఎగ్జంప్షన్ ఏంటి? √5 ఈజ్ ఈక్వల్ a/b అని తీసుకున్నాం, వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏం చెప్పాను?
వేరే ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వకూడదు, అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఓకే, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబికి 5 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఓకే, సో ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది మనకి. ఓకే, ఇది కూడా చెప్తున్నాను. But 5 is the common factor of A and B kada, but this contradicts అంటే ఇది కాంట్రడిక్ట్స్ అన్నమాట. దేని కాంట్రడిక్ట్స్ దట్ దేని కాంట్రడిక్ట్స్ A, B ఆర్ కోప్రైమ్స్ అనడానికి కాంట్రడిక్ట్స్. ఓకే, ఏబీలు కోప్రైమ్స్ అనేది మనం అనుకున్నాం కదా, దానికి ఇది కాంట్రడిక్ట్స్ అనమాట. ఓకే, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ arisen due to our assumption. మన assumption వల్లే మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. ఏంటి మన assumption ఏంటి, దట్ √5 ఈజ్ ఏ రేషనల్. √5 అనేది ఒక రేషనల్గా తీసుకున్నాం కదా, ఇది మనం తీసుకున్నాం కదా, దీనివల్లే మనం ఇలా అనుకున్నాం, దీనివల్లే ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వీ కెన్ సే దట్ ఏం చెప్పొచ్చు, √5 ఈజ్ ఇర్రేషనల్, రేషనల్ కాదు. ఓకే, √5 ఈజ్ ఇర్రేషనల్. ఇది సేమ్ దీనిలాగే మనకి √2 ఉంటుంది, √3 ఉంటుంది, అలాగే మనకి ఏవైనా తీసుకోవచ్చు, √2, √3, √5, √7, ఇలాగ ఏవైనా కూడా, √11, వేటికైనా కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ మోడల్లోనే ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్, సెకండ్ సమ్ చూడండి. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. దీన్ని ఇర్రేషనల్ అని చూపించాలి. సేమ్ ఇందాక మెథడే చూపిందాం. ప్రూఫ్ ఫస్ట్ ఏమనుకోవాలి, ఇది ఇర్రేషనల్ అని ఇచ్చారు అంటే మనం దీన్ని రేషనల్ అని తీసుకొని ఏదో ఒక సింప్లిఫికేషన్ చేయాలి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే, లెట్ us assume 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్. దీన్ని రేషనల్ అని తీసుకున్నాను. ఫస్ట్ రేషనల్ అని తీసుకున్నాను అంటే ఏంటి, దీన్ని p/q ఫామ్లో రాయొచ్చు. సో 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b కదా, వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. సేమ్ ఇందాకలాగే వర్కింగ్, దీని ముందు సమ్ లాగే కోప్రైమ్స్, అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ 0. b అనేది ఇప్పుడు కూడా 0 కాకూడదు. ఈ రెండు కోప్రైమ్స్ అయి ఉండాలి, ఏబీలు రెండు. అదేవిధంగా b నాట్ ఈక్వల్ 0. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఏం లేదు, ఈ 3ని అటు పంపిస్తున్నాను. దిస్ ఈజ్ ఎంప్లాయిస్, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయటం లేదు. ఇందాక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఒక స్క్వేర్ రూట్ తోటి ఒకటే నెంబర్ ఉంది, ఒకటే డిజిట్ ఉంది, అంటే రూట్ ఒక్కటే √5 అని ఉంది. సో మనం స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, కాబట్టి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు. 3 నట్ పంపించేద్దాం. 3 నట్ పంపిస్తే ఏమవుతుంది, 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b -3. ఈ 3 అటు వెళ్తే -3 అవుతుంది. దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 2√5 ఈజ్ ఈక్వల్
ఇక్కడ చూడండి బై 1 ఉన్నట్లు ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, బి అనేది ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ 3 బి. ఈ 2 కూడా పంపించదు. 2 అటు వెళ్తే ఏమొస్తుంది, 2కి √5కి మధ్యలో ఇంటూ ఉన్నట్లు. ఓకేనా. సో ఇటు సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. √5 ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ 3b బై ఇటు వస్తే 2b అవుతుంది. ఓకేనా. మనం వచ్చాం రాంగ్ లిస్ట్ స్టేట్మెంట్కి వచ్చాము. సో దీనికి రాంగ్ లిస్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది చెప్పండి, మీరు చూసి చెప్పండి. రాంగ్ స్టేట్మెంట్ ఏంటి, రాంగ్ స్టేట్మెంట్కి వచ్చాము అప్పుడే. సరే నేను చెప్తాను చూడండి. హియర్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 అనేది ఏంటి, ఇర్రేషనల్. మనం దీనికి ముందే ప్రూవ్ చేసాం. ఓకే, √5 ఈజ్ ఇర్రేషనల్. మరి ఇదేంటి, ఇది p/q ఫామ్లో ఉంది కదా. అండ్ a మైనస్ 3b బై 2b ఈజ్ ఏ రేషనల్. p/q ఫామ్లో ఉంది కాబట్టి ఈజ్ ఏ రేషనల్. ఓకే, ఇదేమో ఇర్రేషనల్, ఇదేమో రేషనల్. కానీ ఆ రెండు ఈక్వల్ అని వచ్చాయి. మనకు తెలుసు ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ ఎప్పటికీ ఈక్వల్ కాదు. ఎందుకంటే రేషనల్ నెంబర్లో ఉండే ఏ నెంబర్ కూడా ఇర్రేషనల్లో ఉండదు, ఇర్రేషనల్లో ఉండే ఏ నెంబర్ కూడా రేషనల్లో ఉండదు. సో ఆ రెండు ఎప్పటికీ ఈక్వల్ కాదు. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, √5 ఈజ్ ఈక్వల్ అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ రేషనల్ నెంబర్ వచ్చింది. ఇది రాంగ్లీ స్టేట్మెంట్. ఓకే, సో it contradicts చెప్పండి దేనికి కాంట్రడిక్ట్స్ ఇది. ఇట్ కాంట్రడిక్ట్స్ దట్ irrational and irrational never be equal. ఈ స్టేట్మెంట్కి కాంట్రడిక్షన్ కదా ఇది. ఇట్ కాంట్రడిక్ట్స్ దట్ irrational and irrational never be equal. రేషనల్ ఇర్రేషనల్స్ ఎప్పుడు ఈక్వల్ కాదు. ఆ స్టేట్మెంట్కి ఇది ఒక కాంట్రడిక్షన్ అన్నమాట. సో దిస్ కాంట్రడిక్షన్ ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది చెప్పండి. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ arisen due to our assumption. మన ఎగ్జంప్షన్ వల్లే ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. అవర్ ఎగ్జంప్షన్ ఏంటి, ఆ ఎగ్జంప్షన్ ఏంటి, దట్ ఏంటి ఎగ్జంప్షన్ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్. ఇదే కదా మన ఎగ్జంప్షన్. ఈ ఎగ్జంప్షన్ కారణంగానే మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. సో we can say that మనం ఏం చెప్పొచ్చు, 3 + 2√5 ఈజ్ an irrational. రేషనల్ కాదు ఇది, ఇర్రేషనల్. ఓకే, ఇది ఓకే. సేమ్ ఇదే విధంగా సమ్స్ అన్నీ ఉంటాయి. రేషనల్ అని తీసుకోవడం, ఏదో ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. ఆ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, మన ఎగ్జంప్షన్ రాంగ్ కాబట్టి వచ్చింది. సో మన ఎగ్జంప్షన్ తప్పు, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సమ్. ఓకే, థర్డ్ సమ్ చూడండి. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. వీటన్నిటిని ఇర్రేషనల్స్ అని మనం చూపించాలి. ఫస్ట్ది 1/√2. ఫస్ట్ దాని సొల్యూషన్లో ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ 1/√2 కదా. దీన్ని ఏం చేద్దాం, సేమ్ ఇందాకలాగే లెట్ us assume
let us assume 1/√2 is a rational. ఒక రేషనల్ అనుకోవచ్చు. వీటన్నిటిని ఇర్రేషనల్ అని చూపించాలి కాబట్టి దీన్ని ఒక రేషనల్ అనుకోవచ్చు. సో మనం ఏం రాయొచ్చు దీన్ని 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b. సేమ్ ఇందాకలాగే a/b వేర్ a, b are co-primes. a, b are co-primes and b is not equal 0. ఓకే, స్టేట్మెంట్స్ అన్నీ ఆల్రెడీ అంతకు ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నవే. సేమ్ అదే ప్రొసీజర్లో చేయాలి. సరే, ఇక్కడ మనం ఏం సింప్లిఫై చేద్దాము? ఇక్కడ సింప్లిఫై చేయడానికి ఏం లేదు, చాలా ఈజీ. ఏంటి, దీన్ని రెసిప్రోకల్ చేస్తాం. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? √2/1. మరి దీన్ని రెసిప్రోకల్ చేస్తే దీన్ని కూడా చేయాలి కదా, ఇది b/a అవుతుంది. ఇప్పుడు చెప్పండి, √2 ఈజ్ ఈక్వల్, దీన్ని రెసిప్రోకల్ చేసామంటే ఇది రెసిప్రోకల్ అయిపోద్ది, b/a. ఓకే, ఇప్పుడు చూడండి అయిపోయింది. మనకు ఒక కాంట్రడిక్షన్ వచ్చింది ఇక్కడే. చెప్పండి మీరు ఆ కాంట్రడిక్షన్ ఏంటో అనేది చెప్పాలి. ఇక్కడ √2 అనేది ఇర్రేషనల్, b/a అనేది ఇది p/q ఫామ్ కదా, ఇది రేషనల్. మరి రెండు ఈక్వల్ అని సేమ్ ఇంతకు ముందు చేసిన సమ్లాగే కాంట్రడిక్షన్ అన్నమాట. హియర్ √2 ఈజ్ ఇర్రేషనల్. √2 అనేది ఏంటి? ఒక ఇర్రేషనల్. అండ్ b/a ఈజ్ ఏ రేషనల్. ఓకే, ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కదా. మరి ఈ రెండు ఎందుకు ఈక్వల్ అవుతాయి? ఎప్పుడు ఇర్రేషనల్ రేషనల్ రెండు ఈక్వల్ కాదు. దిస్ కాంట్రడిక్ట్స్ దేనికి కాంట్రడిక్ట్ అయింది ఇది? దేనికి కాంట్రడిక్ట్స్ అయింది ఇది? రేషనల్, ఇర్రేషనల్ అండ్ irrational never be equal. ఈ రెండు ఎప్పటికీ ఈక్వల్ కావు అనే స్టేట్మెంట్కి ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది. దిస్ కాంట్రడిక్షన్ ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది చెప్పండి? దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్. ఎందుకు అరైజ్ అయింది ఇది? మనం తీసుకున్న ఎగ్జంప్షన్ రాంగ్ కాబట్టి. డ్యూ టు అవర్ ఎగ్జంప్షన్, మన ఎగ్జంప్షన్ వల్ల ఇలా వచ్చింది. ఎగ్జంప్షన్ దట్ ఏంటి మన ఎగ్జంప్షన్? 1/√2 ఈజ్ ఏ రేషనల్. 1/√2 ఈజ్ ఏ రేషనల్ అనే ఎగ్జంప్షన్ వల్ల ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. ఓకే, సో వీ కెన్ సే దట్ మనం ఏం చెప్పచ్చు ఇప్పుడు? 1/√2 ఈ ఇర్రేషనల్. 1/√2 అనేది ఇర్రేషనల్, రేషనల్ కాదు. రేషనల్ అని తీసుకుంటే ఒక కాంట్రడిక్షన్ వచ్చింది, అందువల్ల మనం 1/√2ని ఇర్రేషనల్గా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూడండి. సెకండ్ది 7√5. అయితే నేను వర్కింగ్ ప్రతి సమ్ కూడా వర్కింగ్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ దానికి వర్కింగ్ అనేది జరపకుండా అడ్జస్ట్ చేస్తాను. చూడండి, సెకండ్ వన్ లెట్ us assume ఇక్కడ ఏం చెప్పొచ్చు? ఇక్కడ 7√5 ఈజ్ ఏ రేషనల్. 7√5 ఈజ్ ఏ రేషనల్. 7√5 రేషనల్గా అజ్యూమ్ చేస్తాము. సో 7√5 ఈజ్ ఈక్వల్ a/b వేర్ a, b ఆర్ co-primes అండ్ b నాట్ ఈక్వల్ 0. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ జస్ట్ 7 net పంపించేద్దాం అంతే. 7 net పంపిస్తే ఇక్కడ ఏమవుతుంది?
7 అటు పంపించామనుకో √5 ఈజ్ ఈక్వల్ a/7b అవుతుంది. అంతేనా? 7 ఇటు వస్తే బై అవుతుంది. మన వచ్చింది కాంట్రడిక్షన్ వచ్చింది. √5 అనేది ఒక ఇర్రేషనల్, అలాగే a/7b అనేది ఒక రేషనల్. ఇక్కడ రాసుకుందాం, హియర్ √5 ఈజ్ ఇర్రేషనల్ అండ్ ఇదేంటి a/7b ఈజ్ రేషనల్. ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్, ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కదా. సో దిస్ contradicts that a rational and irrational never be equal. This contradiction has arisen due to our assumption that, in the assumption 7√5 is a rational and తీసుకోవడం వల్ల, so we can say that 7√5 is irrational. సేమ్ ఇది చూడండి, ఇందాకలాగే ఇంతకు ముందు ఆల్రెడీ వర్కింగ్ కూడా సేమ్ ఇలాంటి సమ్స్ చేసాం కాబట్టి ఇంకా దీనికి పర్టికులర్గా చేయలేదు. ఓకే, వర్కింగ్ అంతా ఇలా ఉంచి జస్ట్ నెంబర్స్ మార్చామంతే. ఇక్కడ 7√5 రేషనల్ అని తీసుకుంటే 7 ఇటు పంపించాం అంటే a/7b అయింది. ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్. వచ్చింది కదా కాంట్రడిక్షన్. దేనికి కాంట్రడిక్ట్ అయింది? ఇది రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ నెవర్ బి ఈక్వల్ అనే స్టేట్మెంట్కి కాంట్రడిక్ట్ అయింది. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? డ్యూ టు అవర్ అజంప్షన్ దట్ 7√5 ఈజ్ irrational. 7√5 అనేది రేషనల్ అనే అజంప్షన్ వల్ల వచ్చింది. సో వీ కెన్ సే దట్ 7√5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సేమ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది థర్డ్ కూడా సేమ్. 6 + √2. లెట్ us assume 6 + √2 ఈజ్ ఏ రేషనల్. దీన్ని రేషనల్ అనుకున్నాం. ఓకే, రేషనల్ అనుకుంటే సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ 6 + √2 ఈజ్ ఈక్వల్ a/b. కండిషన్స్ అన్నీ మామూలే. ఇక్కడ నేను ఏం చేస్తాను, 6ని మాత్రం పంపిస్తాను. 6 అటు వెళ్తే ఏమవుతుంది చెప్పండి? 6 అటు వెళ్తే ఏమవుతుంది? ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ √2 ఉంటుంది. √2 ఈజ్ ఈక్వల్ a/b -6 అవుతుంది. 6 యాడ్ చేస్తుంది కదా, అటు వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తుంది. దీన్ని ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు a - 6b/b అవుతుంది. ఓకే, a - 6b/b ఎల్సిఎం తీసుకుంటాం కదా, a × 1 a మైనస్ b × 6 6b/b. ఓకే, ఇక్కడ మనకు తెలిసిందే, వేర్ హియర్ √2 ఈజ్ ఏ రేషనల్ అండ్ a - 6b a - 6b/b ఈజ్ రేషనల్. √2 అనేది ఇర్రేషనల్, అండ్ a - 6b/b ఈజ్ రేషనల్. ఓకే, ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? రేషనల్ ఇర్రేషనల్ నెంబర్లు ఎప్పటికీ ఈక్వల్ కాదు, దానికి కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు అరైజ్ అని చెప్పండి? అవర్ ఎగ్జంప్షన్, మన ఎగ్జంప్షన్ వల్ల. ఏంటి అవర్ ఎగ్జంప్షన్? 6 + √2 ఈజ్ ఏ రేషనల్ అనుకోవడం వల్ల ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. సో వీ కెన్ సే దట్, ఏం చెప్పొచ్చు, 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఈ సమ్స్కి పూర్తిగా చేయలేదు, బట్ మీరందరికీ కూడా ఆల్రెడీ దీనికి ముందు సమ్స్ అలాగే ఈ సమ్ అన్నీ కూడా వర్కింగ్ తోటే నీట్గా చేసాం. అన్ని వర్కింగ్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి మాటికి వర్కింగ్ చెరిపి రాయలేం కాబట్టి వీటిలో కొంచెం అడ్జస్ట్ చేశాను. మీరు అందరికీ అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఓకే, దీంతో ఈ చాప్టర్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వరుసగా ఉంటాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, నేను కానీ చూస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, మీకు హోంవర్క్ కూడా ఇస్తాను చూడండి.
చిన్న నోటిఫికేషన్స్, ఒక 2-3 నోటిఫికేషన్స్ చెప్పుకొని హోంవర్క్ కూడా ఇస్తాను మీకు. చూడండి, నోటిఫికేషన్ అంటే ఏం పెద్ద నోటిఫికేషన్స్ ఏం కాదు, జస్ట్ మనలో మనకి. అయితే √2, √5, √3 ఇలాంటివి ఉన్నాయి కదా, వీటన్నింటికి కూడా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఓకే, అంటే ఈ మోడల్లో ఉండే వాటికి ఏం చేస్తాము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇది చేస్తాం. నెక్స్ట్ ఇంకా చూడండి, 2 + √5 లేదు అంటే 7√2 ఇలాంటివి ఉన్నాయి చూసారా, ఇలాంటి వాటికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చెయ్యం. వీటికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం, వీటికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చెయ్యం. ఏం చేస్తాం, జస్ట్ ఈ 2 నటు పంపించడం లేదంటే 7 నటు పంపించడం, మనకి డైరెక్ట్గా కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ √2 + √3, √7 - √5 ఇలాంటివి ఉంటాయి చూసారా, వీటికి కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది చేస్తాం. ఎందుకు చేస్తాము, ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి కదా, వీటిని స్క్వేరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, √2 + √3కి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు దీనికి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, a² + 2ab 2 × √2 × √3 + b² అంటే √3² ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్ రూట్, అంటే 2 ఉంది ఇక్కడ 3 ఉంది, 2 + 2√, 2 3 = 6 + 3 అంటే 2 + 3 5, 5 + 2√6 ఇక్కడ చూసారా ఒకటే రూట్ అయిపోయింది. ఓకే, 2 రూట్లు ఉండేది ఒకటే రూట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 5 నటు పంపించుకోవచ్చు, తర్వాత 2ని కూడా పంపించుకోవచ్చు. సో మనకు √6 మాత్రం లెఫ్ట్ మిగులుతుంది, రైట్ సైడ్ అనేది p/q ఫామ్ అయిపోద్ది. ఓకే, ఇలా 2 రూట్లు ఉన్నప్పుడు కూడా మనం చెయ్యొచ్చు. ఓకే, సరే, మీకు ఒక చిన్న హోంవర్క్ చెయ్యండి. మనం √5 గురించి చెప్పుకున్నాం కదా, √7 చేయండి. √7 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, √7 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అలాగే ఇంకోటి, √3 + 2√2 ఈజ్ ఇర్రేషనల్, ఇది కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి. ఈ 2 సమ్స్ చేయండి, వచ్చినా రాకపోయినా చెయ్యండి, ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం.